హలో స్టూడెంట్స్, సర్కిల్లో 2 మార్క్స్కి చెప్దాం. దాని కండిషన్ చూద్దాం. చూడమ్మా, ఇక్కడ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ ఇఫ్ 2x స్క్వేర్ ప్లస్ ay స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2y మైనస్ 1 ఈక్వల్ 0. రిప్రజెంట్ ఏ సర్కిల్ అండ్ ఆల్సో ఫైండ్ ఇట్స్ రేడియస్. మనం క్వశ్చన్ చదివినప్పుడే మినిమం ఒక 50% ఆన్సర్ రావాలి. వస్తేనే అప్పుడు మనం సొల్యూషన్ ఈజీగా చేయనే ఉంటుంది. చూడమ్మా, ఏమంటున్నాడు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ అంటే ఏ వాల్యూ ఫైండ్ చేస్తున్నాడు. ఏ వాల్యూ ఫైండ్ కనుక్కోవాలి. ఇఫ్ మనకు సర్కిల్ ఇప్పించినాడు, రిప్రజెంట్ ఏ సర్కిల్, ఫైండ్ ఇట్స్ రేడియస్. రేడియస్ అంటే ఏంటి? ఆర్ కనుక్కోవాలి. ఇక్కడ ఏ కనుక్కోవాలా, ఆర్ కనుక్కోవాలా. కనుక్కుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడమ్మా, ఫస్ట్ మనము గివెన్ సర్కిల్ ఈక్వేషన్ రాసుకుందాం. గివెన్ ఇది మా గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? 2x స్క్వేర్ ప్లస్ ay స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0. ఫస్ట్ మెథడ్ ప్రకారం చెప్తాను, నెక్స్ట్ మీకు గుడి గుర్తు ఏదో చెప్తాను. చూడమ్మా, ఇది ఇచ్చినాడు. మనకి ఏమంటున్నాడు? ఏ వాల్యూ అంటున్నాడు. ఇలా ఉన్నప్పుడు అంటే 2x స్క్వేర్ ప్లస్ ay స్క్వేర్ మైనస్ 3x ఇలా ఉన్నప్పుడు ఏ వాల్యూ రేడియస్ కనుగొన్నప్పుడు ఫస్ట్ చూడమ్మా, కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్. ఈ x స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే x స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే 2 ఈక్వల్ టు y స్క్వేర్ కాదు, y స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే a. ఇప్పుడు a ఇజ్ ఈక్వల్ టు 2. ఏ వాల్యూ అయిపోయింది మనకు. నెక్స్ట్ రేడియస్. రేడియస్ కనుక్కోవాలా అంటే ఆర్ కనుక్కోవాలా. ఆర్ కనుక్కోవాలంటే మనకు ఫస్ట్ ఏం రావాలా? సెంటర్ రావాలా. అంటే సెంటర్ ఏంది? మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. ఆర్ వస్తుంది కదా రేడియస్ కనుక్కోవాలి. రేడియస్ అంటే ఏంది? ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. అంటే నీకు ఆర్ రావాలంటే ఇవ్వాలా? జీ వాల్యూ ఎఫ్ రావాలా. అంటే దీని యొక్క జీ వాల్యూ ఎఫ్ వాల్యూ కనుక్కోవాలి. కనుక్కోవాలన్నప్పుడు ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఈ ఈక్వేషన్, ఇది ఈక్వేషన్ అనుకో. ఈక్వేషన్ వల్ల సబ్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు అని ఏ ప్లేస్లో 2 సబ్ చేద్దాం. అప్పుడు 2x స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఏ అంటే ఎంతమ్మా? 2y స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0. మీకు ఒకటి చెప్పాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈక్వల్ 0 సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్ చెప్పాను. ఆ సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్ ఎప్పుడైనా సరే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఉండాలా? 1. వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఉండాలా? 1 ఉండాలి. ఖచ్చితంగా ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4, 5 ఉంటే 5 ఉంటే వేద్దాం. అంతే తప్ప ఇక్కడ 2 అట్లా 3 అట్లా రాదు. అంటే మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 2 1, వై స్క్వేర్ కోఎఫిషియంట్ 1 కావాలంటే చేయాలా? మొత్తం ఈక్వేషన్ 2తో డివైడ్ చేయాలి. ఇప్పుడు 2తో డివైడ్ చేస్తే బై 2 బై 2 బై 2 బై 2 బై 2 2 1 జా 2 1 జా. అప్పుడు ఏమన్నా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 1 జా 2 1 జా వై స్క్వేర్ మైనస్ 3 బై 2x ప్లస్ 2 1 జా 2 1 జా వై మైనస్ 1 బై 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏ ఈక్వేషన్తో కంపేర్ చేద్దాం? కంపేరింగ్ విత్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. ఏది ఇది? సర్కిల్ యొక్క జనరల్ ఫామ్. ఆ ఫామ్లో ఉందా? ఇప్పుడు మనకు జీ వాల్యూ ఎఫ్ వాల్యూ రావాలి. జీ వాల్యూ అంటే 2g ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోసెంట్ మా 2g ఈజ్ ఈక్వల్ ఎక్స్ కోసెంట్. ఈ ఎక్స్ కోసెంట్ ఎంత? మైనస్ 3/2 మైనస్ 3/2. జీ ఈజ్ ఈక్వల్ టు 2 పోతే మైనస్ 3/2 2 జా 4. 2f ఈజ్ ఈక్వల్ టు వై కోసెంట్ మా వై కోసెంట్ ఎంత? ఏం లేదంటే 1. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 పోతే 1/2. సి ఈజ్ ఈక్వల్ టు ఎంత మా? మైనస్ 1/2. జీ వాల్యూ మనకు జిఎఫ్ వచ్చింది. అంటే సెంటర్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ తెలుసు కదా మనకు. ఇప్పుడు జీ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? మైనస్ 3/4. ఎఫ్ వాల్యూ ఎంత ఉంది మా? 1/2. ఈ మైనస్కి ఈ మైనస్ క్యాన్సిల్. ఇప్పుడు జీ కామా ఎఫ్ ఈక్వల్ టు 3/4. ఈ మైనస్ ఉంది కదా, దానికి వస్తాయి మైనస్ 1/2. మనకు జీ వాల్యూ ఎఫ్ వాల్యూ. ఇప్పుడు రేడియస్ కావాలా. రేడియస్ అంటే ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఆర్ ఈక్వల్ టు జీ స్క్వేర్ అంటే 3/4 హోల్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ అంటే మైనస్ 1/2 హోల్ స్క్వేర్
మైనస్ సి అంటే ఎంతమా -1/2 మైనస్ ప్లస్ 1/2 రూట్. ఇప్పుడు ఆర్ ఇజ్ ఈక్వల్ టు 3/4 అంటే 3² అంటే 9, 4² అంటే 16 ప్లస్ -1² అంటే 1, 2² అంటే 4 ప్లస్ 1/2 ఆర్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం ఒకటి గుర్తు 16 4 2 ఉంది. ఏది హైయెస్ట్ 16, అది ఎల్సిఎం 16 వచ్చింది కాబట్టి ప్రతి వచ్చిన 16 ఎల్సిఎంతో మల్టిప్లై చేయమ్మా. ప్రతి దాన్ని మల్టిప్లై చేయి. 16 1 16 1 ఎంత ఉంది 9, 4 1 4 4 అంటే 4 into 1 ప్లస్ 4, 2 1 2 8 ప్లస్ 8 స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు చూడమ్మా 8 ప్లస్ 4 12, 12 ప్లస్ 9 21, 21/√6. దీని ఏం రాసవచ్చు √21/√16 అంటే √21/√16 అంటే 4. ఆర్ ఇజ్ ఈక్వల్ టు √21/4 అంతే. ఆర్ వాల్యూ తెలిసింది, ఏ వాల్యూ తెలిసింది, అంతేమ్మా. ఇప్పుడు చూడు 2 మార్క్స్ ఎంత సింపుల్గా చూడు. గుర్తుపెట్టుకో, ఇంపార్టెంట్ మా 6 7 వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగాడు, ఒకటే గుర్తుపెట్టుకో. ఫైండ్ ద వాల్యూ రేడియస్ ఇచ్చిన దాన్ని ఇది అనుకోవాలి. ఒకవేళ సార్ నాకు ఇది గుర్తులేదు, x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ లేదు, ఇక ఒకటి చెప్పిన ఏం చెప్పాను, x² కోఎఫిషియంట్ ఎప్పుడైనా సరే 1 ఉండాలా, y² కోఎఫిషియంట్ 1 ఉండాలి. అంటే x² + y² + 2gx + 2fy + c = 0 ఫార్ములా రావాలని చెప్పాను. ఓకేనా. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుమా, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ వైఎం లేదు, ఇక్కడ 3 ఉంది. అంటే ఇక్కడ 2 ఉంది అంటే ఈ మొత్తం దాన్ని ఇక్కడ 2 పెట్టేస్తాయి. గుర్తు ఇక్కడ 2 ఉందంటే ఏ ప్లేస్లో 2 పెట్టాయి. అప్పుడు ఏంది 2x² + 2y² - 3. ఒకటే గుర్తు ఈడే ముందు ఆడ ప్లస్, అప్పుడు ఏ = 2 అవుతుంది. 2తో మళ్ళీ ఏం చేస్తే ఇది వచ్చేస్తుంది. ఒకటే గుర్తు. ఓకేనా. ఇది ఇప్పుడు సేమ్ ఇది అంతే. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి అంటాడు. ఇక్కడ ఏ అన్నాడు, ఇక్కడ ఏమన్నాడు ఏ అండ్ బి. అదే ఈక్వేషన్ ఇచ్చి ఫైండ్ ద రేడియస్ అంటాడు. అది కూడా సేమ్ మెథడ్. ఇది ఏమంటే ఇక్కడ ఏ అన్నాడు, ఇక్కడ ఏ బి. అది ఎలా చేస్తాం చూడమ్మా ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, సెకండ్ ప్రాబ్లం చేద్దాం. మ్యాథ్స్ చాలా ఈజీ అమ్మా. సర్కిల్ చాప్టర్ కానీ బాగా నేర్చుకున్నారా, సిస్టమ్ ఆఫ్ సర్కిల్ వస్తుంది. సర్కిల్లో 22, సిస్టమ్ ఆఫ్ సర్కిల్ ఎంత 6. ఈజీగా మనకు మార్క్స్ వస్తాయి. కాబట్టి కొంచెం కష్టపడండి, చాలు, కొంచెమే కష్టపడండి. చూడమ్మా ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్రాబ్లం. ఓకేనా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి ఇఫ్ ax² + 2x² ప్లస్ ఇది. ఫైండ్ ద రేడియస్ అంటాడు. చూడమ్మా ఫస్ట్ ఏం రాస్తాం, గివెన్ సర్కిల్ ఏమి ఇచ్చాడు, ax² + bxy + 3y² - 5x + 2y - 3 = 0. ఓకేనా. ఇది ఈక్వేషన్ అనుకో. ఏ వాల్యూ అనుకుంటున్నాడు, సేమ్ ఆ విధంగా చేద్దాం. ఫస్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ x² = కోఎఫిషియంట్ ఆఫ్ y². x² కోఎఫిషియంట్ ఏంటమ్మా ఏ, y² కోఎఫిషియంట్ ఏంటమ్మా 3. అంటే a = 3, ఏ వచ్చేసింది. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ xy = 0. అంటే ఇది అర్థం చేసుకోవాలా, xy = 0 అనుకోవాలి. అప్పుడు xy అంటే b ఏమవుతుంది, b = 0. ఏ వాల్యూ అయిపోయింది, బి వాల్యూ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు మనము ఏ వాల్యూ బి వాల్యూ తీసుకుపోయి దీనిలో సబ్మిట్ చేద్దాం. ఏ అంటే ఎంత ఉంది 3x² ప్లస్ బి ఎంత ఉంది మా 0xy ప్లస్ 3y² మైనస్ 5x ప్లస్ 2y మైనస్ 3 = 0. ఒకవేళ నీకు ఇది గుర్తు లేదు, గుర్తు ఏం చెప్పాను, y² కోఎఫిషియంట్ 3 ఉంది కాబట్టి a + 3 పెట్టేసి అంతే. ఇక్కడ ఏది వస్తే అది పెట్టాలి. ఎందుకు, x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ ఎప్పుడైనా సరే 1 ఉండాలి. 1 ఉండాలంటే ఇక్కడ 3 ఉంది అనుకో, ఇక్కడ 3. ఇప్పుడు 3తో మల్టిప్లికేషన్ అనుకో, 3/3 1, 3/3 1, అదే గుర్తు. ఇక్కడ 3. ఈ xy ని 0 అనుకోవాలి. ఇంతకుముందు ప్రాబ్లం అయితే xy లేదు, ఈ ప్రాబ్లం xy ఉంది, గుర్తుకూడదు. ఒకటేనా. ఇప్పుడు 3x² ప్లస్ xy × 0 అంటే 0, దీని వాల్యూ అవసరం లేదు, తీసి ప్లస్ 3y² మైనస్ 5x ప్లస్ 2y మైనస్ 3 = 0. కానీ మనకి x² కోఎఫిషియంట్ ఉండాలా 1 ఉండాలి, y² కు 1 ఉండాలి. అంటే x² కోఎఫిషియంట్ 1 ఉండాలా, y² కోఎఫిషియంట్ కూడా 1 ఉండాలి. అప్పుడు 1 ఉండాలంటే మొత్తం ఈక్వేషన్ ఏదైతే ఎలా
3తో డివైడ్ చేయాలి. మొత్తం ఈక్వేషన్ 3తో డివైడ్ చేయాలి. చూడమ్మా 3 1 జా 3 1 జా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 1 జా 3 1 జా వై స్క్వేర్ మైనస్ 5/3x ప్లస్ 2/3y మైనస్ 3 1 జా 3 1 జా 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు కంపేరింగ్ విత్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. అప్పుడు మనకు కంపేర్ చేసినప్పుడు 2gx కోసం ఏంటమ్మా అంటే 2gx is equal to x కోసం ఉంది మైనస్ 5/3. 2 అవతలకు పోయింది అనుకో g is equal to మైనస్ 5/3 2 జా 6. నెక్స్ట్ 2f is equal to y కోసం ఉంది 2/3 2 అవతలకు పోతే ఏమవుతుందమ్మా f is equal to 2/3 2 జా 6 అంటే 2 1 జా 2 3 జా f is equal to 1/3. c ఈక్వల్ టు c ఎంత ఉందమ్మా మైనస్ 1. నీకేం కావాలా రేడియస్ అంటున్నాడు. రేడియస్ అంటే ఫార్ములా ఏంది r ఈక్వల్ టు చూడమ్మా ఫస్ట్ సెంటర్ c ఈజ్ ఈక్వల్ టు మైనస్ g కామా మైనస్ f. అప్పుడు g వాల్యూ ఎంత ఉంది మైనస్ 5/6 f వాల్యూ వచ్చింది 1/3. అంటే ఈ మైనస్ కి మైనస్ క్యాన్సిల్ కాబట్టి g కామా f ఈజ్ ఈక్వల్ టు g 5/6 మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఉంటాయి కదా ఈ మైనస్ అవుతుంది మైనస్ 1/3. ఇప్పుడు రేడియస్ కావాలా r ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. చూడమ్మా r ఈక్వల్ టు g స్క్వేర్ అంటే 5/6 హోల్ స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ అంటే మైనస్ 1/3 హోల్ స్క్వేర్ మైనస్ c అంటే మైనస్ మైనస్ ప్లస్ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ చూడమ్మా r ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ చూడమ్మా ప్లస్ 1/3 అంటే 1/9 ఇక్కడ ఏముందమ్మా సి వాల్యూ అవుతుంది మైనస్ 1 మైనస్ 1 ప్లస్ 1. చూడమ్మా గుడి గుర్తు ఏం చెప్పాము మీకు r ఈక్వల్ టు ఎల్సిఎం ఏది హైయెస్ట్ ఉంటే అది అంటే 36 ఎల్సిఎం. ఎల్సిఎం ఏది వచ్చింది దాంట్లో మల్టిప్లై చేయించిన ఇంటూ 36 ఇంటూ 36 ఇంటూ 36 36 1 జా 36 అంటే 25 ప్లస్ 9 1 జా 9 4 జా ప్లస్ 4 36 1 into 36 4 plus 36 స్క్వేర్ రూట్ ఆఫ్ చూడమ్మా ఇప్పుడు r ఈక్వల్ టు ఏమవుతుంది 36 ప్లస్ 4 40 ప్లస్ 65/36. ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ టు రూట్ 65/36 r ఈక్వల్ టు రూట్ 65/36 అంటే 6. ఎంత ఈజీ చూడు డెడ్ ఈజీ చాలా వెరీ వెరీ ఈజీ చూడు వచ్చేసిందే మనకు సింపుల్గా వచ్చింది కదా మనకు ఎంత సింపుల్గా వచ్చింది చూడు ఆల్రెడీ చేసిన ప్రాబ్లం ఎంత ఈజీ చూడు వచ్చిందా లేదా అంటే ఆర్ వచ్చింది ఏ వచ్చింది బి వచ్చింది ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ మాట 2 మార్క్స్ చాలా సార్లు అడిగాడు ఓకేనా నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడమ్మా ఇప్పుడు ఈ 2 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ 2 ఒక ప్రాబ్లమ్ ఈ 2 ప్రాబ్లమ్స్ ఈ మెథడే ఇప్పుడు చేసిన మెథడే 2 ప్రాబ్లమ్స్ ఇవి ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజీ మైండ్ బాబు మీరు చాలా వరకు నేను అడిగాను బాబు ఒక్కొక్క చాప్టర్లో ఓన్లీ ఇంపార్టెంట్ చెప్పాలన్నా మొత్తం చెప్పాలని చాలా మంది సార్ అన్ని ప్రాబ్లమ్స్ చెప్పు అన్నారు అన్ని చెప్తున్నాను అన్ని కూడా మీకు ఇంపార్టెంట్ అని చెప్తున్నా నేను ఇంపార్టెంట్ అన్నప్పుడు మీరు టిక్ వేసుకోండి ఇంపార్టెంట్ అని ఈ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ 2 స్టార్స్ పెడుతున్నాడండి ఎందుకంటే చాలాసార్లు అన్నాడు. నెక్స్ట్ చూడమ్మా ఎయిత్ ప్రాబ్లం ఒకటే చూడమ్మా ఇఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy మైనస్ 12 ఈక్వల్ 0 represent a circle with the center వాడిచ్చాడమ్మా 2, 3 ఫైండ్ ద gf అండ్ ఇట్స్ రేడియస్ g వాల్యూ f వాల్యూ కనుక్కోవాలా రేడియస్ r కూడా మనమే కనుక్కోవాలి. ఫస్ట్ చూడమ్మా గివెన్ సర్కిల్ ఏంది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy మైనస్ 12 ఈక్వల్ టు 0. సెంటర్ ఇచ్చాడు కాబట్టి గివెన్ సెంటర్ రాసుకో ఇచ్చినది రాసుకో గివెన్ సెంటర్
సి ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడమ్మా గివర్ సెంటర్ 2, 3. యాక్చువల్గా సెంటర్ ఏంది మనకు సెంటర్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ మైనస్ ఎఫ్ అంటే ఏంది ఇక్కడ -2, -3. మనకి ఏమంటున్నాడు జీ వాల్యూ ఎఫ్ వాల్యూ అప్పుడు జీ వాల్యూ ఎఫ్ వాల్యూ నెక్స్ట్ ఏమంటాడు రేడియస్ అంటాడు రేడియస్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఆర్ ఈక్వల్ టు జీ స్క్వేర్ అంటే -2 స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ అంటే -3 స్క్వేర్ మైనస్ సి సి ఎంత ఉంది ఇక్కడ చూడమ్మా సి ఈజ్ ఈక్వల్ టు -12 మైనస్ ప్లస్ 12 స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు -2 స్క్వేర్ అంటే 4 ఎప్పుడైనా చూడ గుర్తుపెట్టుకో -2 స్క్వేర్ అంటే గుర్తు ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మైనస్ అవుతుంది ప్లస్ అవుతుంది అంటే -2 ఇంటూ -2 మైనస్ ప్లస్ 2 2 జా 4 కాబట్టి 4 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 12 అప్పుడు ఆర్ ఈక్వల్ టు 12 ఒక 4 16 ప్లస్ 9 25 √25 ఆర్ ఈక్వల్ టు ఆర్ వాల్యూ జీ వాల్యూ ఎఫ్ అయిపోయింది చూడు సేమ్ ఇంక ఇది సేమ్ మెథడ్ అదే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2f ఇక్కడ సి లేదు సి లేదంటే సిఎం రాయవు సేమ్ అంతే జీ వాల్యూ ఎఫ్ వాల్యూ ఇచ్చిన రేట్స్ ఇది నువ్వు హోంవర్క్ చేసుకో ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఓకేనా ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా రిమైనింగ్ ప్రాబ్లమ్ చూద్దాం చూడండి ఇవి ఇంపార్టెంట్ దీంట్లో ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ చాలా నెంబర్ ఆఫ్ టైం అనేది నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేద్దాం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఎలా అనేది చూద్దాం మీరు ఒకటి మా ప్రాబ్లం చదివినంబడే రేడియస్ అడిగినాడా సెంటర్ అడిగినాడా జీ వాల్యూ అడిగినాడా ఎఫ్ వాల్యూ అడిగినాడా అది ఐడెంటిఫై చేయాలి ఇవన్నీ రావాలంటే ఫస్ట్ ఏం రావాలా ఫార్ములాస్ రెండు చెప్తాను ఏది సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ a ఈక్వల్ 0 దాని సెంటర్ -g, -f రేడియస్ ఆర్ ఈక్వల్ జీ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అది చెప్పాను అదే నీకు సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ ఆ మెథడ్ లేదు ఇప్పుడు చూడమ్మా ఇది అయిపోయింది కదా నెక్స్ట్ ఇప్పుడు 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా ఎందుకంటే దాంట్లో చాలాసార్లు అడిగాడు నేను దాంట్లో ఒక ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి 8 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా 8లో నేను ఒక 2 or 3 చేస్తారు రిమైనింగ్ మీరు చేసుకోవాలమ్మా చూడమ్మా 11లో క్వశ్చన్స్ ఫస్ట్ వన్లో 11లో చూడు ఫైండ్ ద సెంటర్ and radius of each of the circle whose the equation are given below అవన్నీ ఫస్ట్ ప్రాబ్లం చూడమ్మా ఫస్ట్ ప్రాబ్లం 11లో ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -4x మైనస్ 8y మైనస్ 41 ఈక్వల్ టు 0 సెకండ్ ప్రాబ్లం చూడమ్మా సెకండ్ ప్రాబ్లం ఇచ్చాడు 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6y ప్లస్ 4 ఈక్వల్ టు 0 నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 12y మైనస్ 1 ఈక్వల్ టు 0 నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడమ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 8y మైనస్ 96 ఈక్వల్ టు 0 నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y మైనస్ 3 ఈక్వల్ టు 0 నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడు 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0 నెక్స్ట్ సెవెంత్ వన్ square root of 1 plus m square into x square plus y square minus 2cx minus 2mcy equal to 0 ఇంకో ప్రాబ్లం ఉందమ్మా ఆ ప్రాబ్లం
ఒకసారి మీరు టెక్స్ట్ బుక్లో వేసుకొని చూసుకోండి, ఇవి ఇంపార్టెంట్. చూడమ్మా, ఈ ప్రాబ్లమ్స్ ఎలా చేస్తాం చూడండి. ఏమడుగుతున్నాడు? ఫైండ్ ద సెంటర్. సెంటర్ అంటే ఏంది మనకు? సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. ఇది కనుక్కుంటున్నాడు. సెంటర్ అండ్ రేడియస్ ఆర్ కనుక్కుంటున్నాడు. ఇచ్చిన ఈక్వేషన్ ఇచ్చి మనకు సెంటర్ రేడియస్ కనుక్కుంటున్నాడు. ఎలా కనుక్కుంటావు చూడమ్మా. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం నేను చేస్తాను. చూడమ్మా, ఈ రెండు సేమ్, దీంట్లో ఒకటి చేస్తా. ఈ రెండు సేమ్, దీంట్లో ఒకటి చేస్తాను. ఓకేనా? చూడమ్మా, ఫస్ట్ ప్రాబ్లం. గివెన్ సర్కిల్ ఏం చేస్తావు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 8y మైనస్ 41 ఈక్వల్ 0. మనం సెంటర్ కనుక్కోవాలి, రేడియస్ కనుక్కోవాలి. కంపేరింగ్ విత్ ఏ ఈక్వేషన్తో కంపేర్ చేస్తాం? ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఏది? జనరల్ ఫామ్. ఇది ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్. అప్పుడు నేను నుంచి 2g ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోసం ఏంటమ్మా? -4, g ఈజ్ ఈక్వల్ టు -4/2, 2 1 జా 2 2 జా, g ఈజ్ ఈక్వల్ టు -2, 2f ఈజ్ ఈక్వల్ టు y కోసం y కోసం ఏంది? -8, f ఈజ్ ఈక్వల్ టు -8/2, 2 1 జా 2 4 జా, f ఈజ్ ఈక్వల్ టు -4, c ఈజ్ ఈక్వల్ టు -41. ఇప్పుడు సెంటర్ c ఈజ్ ఈక్వల్ టు -g కామా -f. ఇక్కడ ఏమైంది? g -2 -4. ఈ మైనస్ కి మైనస్ క్యాన్సిల్, ఈ మైనస్ కి అప్పుడు g కామా f ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? 2 కామా 4. మనకి ఏం కావాలా? రేడియస్ r ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. చూడు, g స్క్వేర్ అంటే ఇది, 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ f స్క్వేర్ 4 స్క్వేర్ అంటే 16 మైనస్ c వాల్యూ అవుతుంది మైనస్ ప్లస్ 41. చూడమ్మా, 16 ప్లస్ 4 20 ప్లస్ 41 ఎంత? 61. r ఈజ్ ఈక్వల్ టు √61. అయిపోయింది. 2 మార్క్స్ ఎంత ఇచ్చినా ఇంతే సింపుల్గా ఇచ్చిన ఈక్వేషన్ కంపేర్ చేయాలి. ఏదంతో? జనరల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2f ప్లస్ c ఈక్వల్ టు 0. g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ అనుకున్నాం. సెంటర్ వచ్చింది, రేడియస్ వచ్చింది. అయిపోయింది. నెక్స్ట్ ఇది సేమ్ మీరు హోంవర్క్ చేసుకోండి. ఈ రెండిట్లో ఒకటి చేస్తాను, ఎందుకంటే ఇది సేమ్. నేను సెకండ్ వన్ చేస్తాను, ఎందుకంటే సెకండ్ వన్ చాలాసార్లు అడిగాడు. ఈ ప్రాబ్లం చాలాసార్లు అడిగాడు, ఈ ప్రాబ్లం చాలాసార్లు అడిగాడు కాబట్టి సెకండ్ వన్ చేస్తున్నాం. సెకండ్ వన్ చూడము. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూడు. ఫస్ట్ ఏమన్నాడు? ఇచ్చిన ఈక్వేషన్ రాసుకున్నాం. గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడమ్మా? 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6y ప్లస్ 4 ఈక్వల్ టు 0. కంపేరింగ్ విత్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ 4 ఈక్వల్ టు 0. మీకు ఒకటి చెప్పాను, గుర్తుందా? ఎప్పుడైనా సరే సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ c ఎప్పటికైనా మీకు ఏం చెప్పాను? సర్కిల్ యొక్క జనరల్ ఫామ్ ఎప్పుడైనా సరే ఎక్స్ స్క్వేర్ కోసం ఎంత ఉండాలా? 1 ఉండాలా. వై స్క్వేర్ కోసం ఎంత ఉండాలా? 1 ఉండాలి. కానీ ఏముంది? 3 ఉంది. ఇంతకు ముందే ప్రాబ్లం చెప్పాం, ఫైండ్ ద ఏ వాల్యూ, ఫైండ్ ఏ కామా బి. అప్పుడున్నప్పుడు ఏం చేసినాము? ఖచ్చితంగా ఎక్స్ స్క్వేర్ కోసం ఎంత, వై స్క్వేర్ కోసం ఎంత. బట్ ఈ మొత్తం ఈక్వేషన్ ఏం చేయాలా? 3తో డివైడ్ చేయాలి. ఈ మొత్తం ఈక్వేషన్ 3తో డివైడ్ చేస్తే అప్పుడు మనకి ఇది వస్తుంది. అప్పుడు చూడమ్మా, 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6y ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 3తో డివైడ్ చేస్తాం. అప్పుడు బై 3 3 1 జా 3 1 జా, అప్పుడు ఏమంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 1 జా 3 1 జా వై స్క్వేర్ మైనస్ 5/3x మైనస్ 3 1 జా 3 2 జా 2y ప్లస్ 4/3 ఈక్వల్ టు 0. ఇప్పుడు కంపేర్ చేసి ఈక్వేషన్ ఉంది. ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2f ప్లస్ కంపేర్ వచ్చింది. అప్పుడు మనం ఇక్కడ నుంచి 2g వాల్యూ కనుక్కోవచ్చు. 2g ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోసం -5/3, 2 వదలకపోతే g ఈజ్ ఈక్వల్ టు -5/6. నెక్స్ట్ 2f ఈజ్ ఈక్వల్ టు y కోసం -2, f ఈజ్ ఈక్వల్ టు 2 వదలవుతే -4, c ఈజ్ ఈక్వల్ టు 4/3. g వాల్యూ, f వాల్యూ వచ్చింది. ఇప్పుడు సెంటర్ -g కామా -f ఏమొచ్చింది? -5/6 -4/. ఈ మైనస్ కి మైనస్ క్యాన్సిల్, దీనికి క్యాన్సిల్. అప్పుడు ఏముంది? g కామా f ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 5/6 కామా 4/3. g వాల్యూ, f వాల్యూ. నెక్స్ట్ నీకేం కావాలా? రేడియస్ కావాలా. చూడమ్మా,
రేడియస్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఇక్కడ చేస్తున్నాడు కనిపిస్తుంది కదా, ఇక్కడ చేస్తున్నా చూడమ్మా, ఇక్కడ చేస్తున్నా జీ స్క్వేర్. జీ స్క్వేర్ అంటే ఏంది 5/6 అంటే 25/36 ప్లస్ ఎఫ్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16 మైనస్ సి అంటే ఎంత ఇక్కడ మనకు సి వాల్యూ ఎంత వచ్చింది, సి ఈజ్ ఈక్వల్ టు -4/3. అప్పుడు ఏమవుతుంది చూడు, ఎల్సిఎం వస్తుంది మా 36/36తో ప్రతి ఒక్క దాన్ని మల్టిప్లై చేయాలి. 36 అయినా 5/6 25/6 ఎఫ్ అంటే ఎంత వచ్చింది -4 66 36 అంటే బై 1 ఒకటి. ఇక్కడ కనుక్కుంటే నీకు 6,000 వచ్చింది. 6,000 కనుక్కుంటే 6,000 చేసిందే. ఇక్కడ ఏమొచ్చింది నీకు జిఎఫ్సి వచ్చింది, ఆర్ వచ్చింది, ఇది వచ్చింది సేమ్. ఇదంతా అంటే ఈ రెండు ఒకటే, ఈ వాల్యూస్ కూడా సేమ్ అలా కనుక్కుంటే వచ్చేసి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ఇలాంటి ఈ మెథడ్లో చాలాసార్లు 2 మార్క్స్ ఈ మెథడ్లో అడిగాడు. ఎందుకంటే ఈక్వేషన్ ఇచ్చి జీ వాల్యూ ఎఫ్ వాల్యూ రేడియస్ కనుక్కొని అడిగాడు మా. ఖచ్చితంగా దీంట్లో ఒకటి అడుగుతాడు ఇంపార్టెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నేను అన్నీ కాకుండా ఒక్కొక్కటి చేస్తున్నాను ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి. చూడమ్మా, ఇప్పుడు ఈ ప్రాబ్లం సేమ్, ఈ ప్రాబ్లం ఎందుకంటే చూడు 2x² + 2y² - 4x + 6y - 3. ఇక్కడ ఏముంది 2 ఉంది, మొత్తం ఈక్వేషన్ చేస్తావు 2తో డివైడ్ చేస్తావు. అప్పుడు x² + y² - 2x ఇక్కడ ఏమొస్తుంది 3y - 3/2 వస్తుంది. జీ వాల్యూ ఎఫ్ వాల్యూ వస్తుంది. ఇలా చూడు 3x² + 3y². అప్పుడు మొత్తం ఈక్వేషన్ చేస్తావు 3తో డివైడ్ చేస్తావు. ఈ మొత్తం ఈక్వేషన్ చేస్తావు 3తో డివైడ్ చేస్తావు. ఈ ఈక్వేషన్ మొత్తం చేస్తావు 2తో డివైడ్ చేస్తావు. ఇది కూడా అమ్మా, ఈ ఈక్వేషన్ చేస్తావు 2తో డివైడ్ చేస్తావు. ఓకేనా, ఇది చెప్పండి. ఇప్పుడు ఇది చూడమ్మా, ఇది కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. చాలా సార్లు 2 మార్క్స్ రాడు, ఎందుకంటే కన్ఫ్యూజ్ చేస్తాను. చూడమ్మా, నీకు ముందే చెప్పాను x² కోఎఫిషియంట్ ప్లస్ y కోఎఫిషియంట్ ఎంత ఉండాలో 1 ఉండాలి. కానీ దీంతో మల్టిప్లై చేసేది √1 + m² × x² ప్లస్ √1 + m² × y² వస్తుంది. కాబట్టి మనకి ఇది పోవాలంటే ఈ మొత్తం ఈక్వేషన్ చేయాలా, √1 + m² తో డివైడ్ చేయాలి. అప్పుడు చూడు బై √1 + m² √1 + m² √1 + m². సి వాల్యూ లేదు, అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి ఏముంది x² + y² - 2cx √1 + m² - 2mcy √1 + m² = 0. ఇక్కడ సి లేదు, మనకి ఏం కావాలా జీ వాల్యూ కావాలా. కాబట్టి 2g ఏమన్నా జీ అంటే కదా -2c √1 + m². 2కు 2 క్యాన్సిల్ అయిపోయింది. g -c √1 + m². జీ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ చూడమ్మా 2f y కోఎఫిషియంట్ ఏదమ్మా -2mc √1 + m². 2కు 2 క్యాన్సిల్ అయిపోయింది. f -2mc √1 + m². నీకు ఎఫ్ వాల్యూ వచ్చింది, జీ వాల్యూ వచ్చింది. సెంటర్ కావాలి, సెంటర్ -g, -f. సెంటర్ అంటే ఏంది ఇదే కదా -c √1 + m². ఎఫ్ అంటే -mc √1 + m². మైనస్కు మైనస్ క్యాన్సిల్, మైనస్కు మైనస్. అప్పుడు జీ వాల్యూ ఇది ఎఫ్. మనకు రేడియస్ అంటే ఏంది r = √g² + f² - c. r = g² అంటే ఇదే కదా c √1 + m² హోల్² ప్లస్ f² అంటే ఇదే కదమ్మా mc √1 + m² హోల్² - c లేదు కాబట్టి మనకు అవసరం లేదు, cతో అవసరం లేదు. చూడమ్మా, ఇప్పుడు r = c² √1 + m² హోల్² ప్లస్ mc అంటే a × b హోల్² అంటే ఏమి వస్తామమ్మా a² × b². అట్లే m² c² √1 + m² హోల్² √y. రూట్కు స్క్వేర్కు క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు r = c²
1 plus m square plus m square into c square by 1 plus m square. చూడమ్మా ఇప్పుడు ఇక్కడ చూసినాక ఇక్కడ చూడమ్మా ఇక్కడ సి స్క్వేర్ ఉంది, ఇక్కడ సి స్క్వేర్ ఉంది, ఒకటి కామన్ తీయం. అప్పుడు సి స్క్వేర్ కామన్ ఇస్తే 1 ప్లస్ ఎం స్క్వేర్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్ స్క్వేర్ రూట్ 1 ప్లస్ ఎం స్క్వేర్ 1 ప్లస్ ఎం స్క్వేర్ క్యాన్సిల్ అయింది. ఇక లాస్ట్ ఏముంది సి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సి స్క్వేర్, రూట్ కు స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ ఏముంది మా సి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా 2 మార్క్స్ చాలా అడిగాడు. సింపుల్గా రండి. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ఒకటే గుర్తురాల, ఎక్స్ స్క్వేర్ కోసెంట్ ఉండాలి, వై స్క్వేర్ కోసెంట్ ఉండాలి. కాబట్టి ఇది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇంత మల్టిప్లై చేస్తాం. జీ వాల్యూ ఎఫ్ వాల్యూ వచ్చింది, జీ వాల్యూ ఆర్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జీ స్క్వేర్ అంటే ఏంది, ఇది సి స్క్వేర్ బై ఇది అంటే రూట్ కు స్క్వేర్కి వెళ్ళిపోయింది. సి స్క్వేర్ ప్లస్ 1 బై స్క్వేర్ ఇక్కడే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సి స్క్వేర్ ఉంది, ఇక్కడ సి స్క్వేర్ ఉంది. సి స్క్వేర్ కామన్ ఇస్తాం. సి స్క్వేర్ కామన్ అంటే 2 ఉంటే ఒకటి కామన్ తీయచ్చు. కాబట్టి ఇక్కడ సి స్క్వేర్ కామన్ ఇస్తాం. ఒకటి సి స్క్వేర్ అంటే 1 ప్లస్ ఎం స్క్వేర్, 1 ప్లస్ ఎం స్క్వేర్. ఒకవేళ నీకు ఇది గుర్తులేదు, డైరెక్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ సి పెట్టాలి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు సి పెట్టి ఇంకొకటి ఉంది మా, ఇంకొక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఇస్తే 2 మార్క్స్ ఆల్మోస్ట్ అయిపోయినట్లు. ఇంకోటి చూడమ్మా, ఇంకోటి ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డయామీటర్. మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాడు. ఎండ్ ఆఫ్ ద డయామీటర్, ఎండ్ ఆఫ్ ద డయామీటర్ చెప్తే ఇక్కడికి 2 మార్క్స్ అన్ని మీకు కంప్లీట్ అయినట్టు. ఏది ఎక్సైజ్ 1Aలో 2 మార్క్స్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యాడు. పారామెట్రిక్ ఉంది, ఆ పారామెట్రిక్ కూడా చెప్తాను. ఇప్పుడు మీకు ఎండ్ ఆఫ్ ద డయామీటర్ చెప్తే ఎండ్ ఆఫ్ ద డయామీటర్ ఆల్మోస్ట్ మీకు 2 మార్క్స్ అయిపోయినట్లు. ఏది ఎక్సైజ్ 1A. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ ఎక్సైజ్ 1A నేర్చుకుంటే 2 మార్క్స్ ఒకటి, సైన్ మార్క్స్ ఒకటి, మొత్తం సైన్ మార్క్స్ వస్తాయి. సైన్ మార్క్స్ వస్తాయి మొత్తం మీకు. అంటే మీరు ఓన్లీ ఎక్సైజ్ 1A నేర్చుకుంటే 7 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్లే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడమ్మా, నెక్స్ట్ చూద్దాం. ఒక్కసారి చూడండి అది. నెక్స్ట్ చూద్దాం 12th లో ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద, క్వశ్చన్ ఒకటి చెప్తాడమ్మా. ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ ద పాయింట్స్ గివెన్ బో ఎండ్ పాయింట్ ఆఫ్ ద డయామీటర్. గుర్తు పెట్టుకోండి, ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఏ డయామీటర్. ఇది ఒకటి ఉంటాయమ్మా. ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఎండ్ పాయింట్ ఆఫ్ ద డయామీటర్ అని గుర్తుంటాయి. చూడు, ఎండ్ పాయింట్ ఆఫ్ ద డయామీటర్, ఇది క్వశ్చన్. ఇప్పుడు నీకు ప్రాబ్లమ్స్ ఏమిటంటే ఫస్ట్ ప్రాబ్లం చూడమ్మా, 1,2, 4,6. సెకండ్ ప్రాబ్లం చూడమ్మా, -4,3, 3, -4. నెక్స్ట్ మా థర్డ్ ప్రాబ్లం చూడమ్మా, 1,2, 8,6. ఫోర్త్ ప్రాబ్లం అమ్మా, 4,2, 1,5. నెక్స్ట్ మా ఇంకా ఒక 2 ఉన్నాయి. ఇది సింపుల్గా ఉంటాయమ్మా, ఎందుకంటే మీరు చేయగలరు కాబట్టి సింపుల్గా ఉంటాయి కాబట్టి ఒక 4 రాష్ట్రం చూడండి. మాకు ఎండ్ ఆఫ్ ద డయామీటర్. ఎండ్ ఆఫ్ ద డయామీటర్ అంటే అలా మీకు చెప్పాను ఫార్ములా ఏంది, x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈక్వల్ టు 0. ఇది ఎండ్ ఆఫ్ ద డయామీటర్. నీకు గివెన్ పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి గివెన్ పాయింట్స్ ఏ ఈక్వల్ టు ఫస్ట్ ప్రాబ్లం అమ్మా 1,2. ఇదేంది x1 y1. b ఈజ్ ఈక్వల్ టు 4,6. ఇది x2 y2. ఎండ్ ఆఫ్ ద డయామీటర్ అంటే ఇదే కదా, కాబట్టి ఎండ్ ఆఫ్ ద డయామీటర్ ఫార్ములా రాసి అప్పుడు x మైనస్ x1 అంటే ఎంతమ్మా 1 ఇంటూ x మైనస్ x2 అంటే ఎంతమ్మా 4 ప్లస్ y మైనస్ y1 అంటే ఎంతమ్మా 2 ఇంటూ y మైనస్ y2 అంటే ఎంతమ్మా 6 ఈక్వల్ టు 0. x మళ్ళీ x ఇంటూ x స్క్వేర్, x ఇంటూ 4x మైనస్ 4x, 1 ఇంటూ x మైనస్ మైనస్ ప్లస్ 1 ఇంటూ 4 ప్లస్ నెక్స్ట్ మా ఈ దీంతో ఈ మొత్తాన్ని మళ్ళీ y ఇంటూ y స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ 6 ఇంటూ y 6y. ఇప్పుడు 2తో మళ్ళీ -2 ఇంటూ y -2y మైనస్ ప్లస్ 6 2 12 ఈక్వల్ టు 0. ఫస్ట్ x స్క్వేర్ y స్క్వేర్ x కోసెంట్ y కోసెంట్ రాయాలి. ఫస్ట్ x స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ y స్క్వేర్
ఇడుమా -4x -5x ఇడుమా -6y -2y -8y నెక్స్ట్ కాన్స్టెంట్ మా ఇక్కడ 4 ఉంది ఇక్కడ 12 ఉంది +4 +2 +6 0. ఇది 2 మార్క్స్. ఎండ్ ఆఫ్ ద డయామీటర్ ఇది కూడా చాలా సార్లు అడిగినాను మా ఎండ్ ఆఫ్ ద డయామీటర్. ఇక రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు చేసుకోండి ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డయామీటర్ ఈజీ ఒకటే x - x1 x - x2 + y - y1 y1. నెక్స్ట్ 2 మార్క్స్ ఒకటి పారామెట్రిక్ అనేది. పారామెట్రిక్ ఈక్వేషన్ ఎట్లా ఉంటాయంటే x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ = r². ఈ ఫార్ములాలో ఉంది అనుకో పారామెట్రిక్ ఫార్ములా ఎట్లుంటాయంటే h = x + r cos θ k = y + r sin θ. ఈ రూపంలో అంటే x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k r² అంటే పారామెట్రిక్ ఈ ఫార్ములా ఉంటుంది. అట్లా కాకుండా x² + y² = r² అనుకోండి. అప్పుడు x = r cos θ y = r sin θ. ఎప్పుడు నువ్వు ప్రాబ్లం చూస్తే ఐడెంటిఫై అంటే ఈ ప్రాబ్లం ఎలా ఉంటాయంటే నీకు x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 4 హోల్ స్క్వేర్ = 16. ఆ ఫార్ములా ఉందా లేదా చూడు x - h ప్లస్ y - k ఇట్లా ఇచ్చి మళ్ళీ నువ్వు దాంట్లోకి పోయావు ఏది సెంటర్ రేడియస్ అది కాదు పారామెట్రిక్ అన్నప్పుడు ఈ ఫార్ములా ఉన్నప్పుడు అప్పుడు ఏం తీసుకో పారామెట్రిక్ అంటే h = x + r cos θ k = y + r. అట్లా కాకుండా x² + y² = r² అనుకో ఇప్పుడు x = r cos θ y = ఇది కాకుండా ఇంకో మెథడ్ ఉందమ్మా అంటే x² + y² + 2gx + 2fy + c = 0. ఈ ఫార్ములా ఉన్నప్పుడు పారామెట్రిక్ అంటే x అప్పుడు ఏమొస్తుందంటే ఇక్కడ పారామెట్రిక్ అంటే h = -g + r cos θ k = -f + r sin θ. ఇది ఉంటుంది. నేను నెక్స్ట్ క్లాస్కి ప్రశ్నిస్తాను పారామెట్రిక్ గుర్తుపెట్టుకో 4 మెథడ్స్ మా ఈ ఫార్ములా ఉంటే ఇది ఈ ఫార్ములా ఉంటే ఈ ఫార్ములా ఇది ఉంటే ఇది ఇంకో మెథడ్ ఆ 4 చెప్పి 2 మార్క్స్ చెప్తే ఇక్కడికి ఎక్సర్సైజ్ 2 మార్క్స్ కంప్లీట్ అయింది. 2 మార్క్స్ అయిపోతే ఇంకా 7 మార్క్స్ స్టార్ట్ చేస్తాను. 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో ఎక్సర్సైజ్ 1Aలో 2 మార్క్స్ ఒకటి 7 మార్క్స్ అంటే 9 మార్క్స్ ఇన్ని వచ్చేసాయి. ఎక్సర్సైజ్ ఒకటి బాగా ప్రాక్టీస్ చేస్తే 9 మార్క్స్ వస్తుంది. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి ఫార్ములాస్ బయాడ్ చేయండి. ఫార్ములాస్ బయాడ్ చేసి మెథడ్ గుర్తుపెట్టుకోండి. సర్కిల్ యొక్క జనరల్ ఫార్మ్ x² + y² + 2gx + 2fy + c = 0. సెంటర్ c = -g, రేడియస్ √g² + f² - c. ఏమి ఇచ్చినాడు ఏం చేయాలా ఈక్వేషన్ ఇచ్చి g వాల్యూ f వాల్యూ సెంటర్ కనుక్కోండి అనుకో g వాల్యూ f వాల్యూ రేడియస్ కనుక్కోండి అనుకో √g² + f² - c. ఓన్లీ రేడియస్ కనుక్కుంటే √g² + f² - c. అట్లా కాకుండా 2 పాయింట్స్ ఇచ్చి r కనుక్కోవాలంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏది చెప్పాను √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ 0. ఇప్పుడు r తెలుసు సెంటర్ తెలుసు అప్పుడు ఈక్వేషన్ ఏంది x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ = r². మనకు ఉండేది రెండే ఇంపార్టెంట్ జనరల్ ఈక్వేషన్ ఈ ఫార్ములా నేర్చుకుంటే సరిపోతాయి ఖచ్చితంగా సర్కిల్ వస్తాయి. కాబట్టి మీరు ఏదైనా నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. ఓకేనా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో పారామెట్రిక్ అయిపోతే 2 మార్క్స్ అయిపోతుంది 7 మార్క్స్ స్టార్ట్ చేస్తాను నోట్ చేసుకోండి. హలో స్టూడెంట్స్ పారామెట్రిక్ ఈక్వేషన్ సర్కిల్లో ఎక్సర్సైజ్ 1Aలో 2 మార్క్స్. పారామెట్రిక్ ఈక్వేషన్ అంటే పారామెట్రిక్ ఈక్వేషన్లో 4 ఫార్ములా ఉంటుంది అంటే 4 మెథడ్స్ ఉంటాయి. అంటే ఈక్వేషన్ బట్టి నీకు పారామెట్రిక్ ఈక్వేషన్ చేంజ్ అవుతుంది. చూడమ్మా ఫస్ట్ ఏముంది x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ = r² ఉంది. అంటే ఈ ఫార్ములా ఉంటే అంటే ఏది x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ = r² ఫార్ములా ఉంటే ఇప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటంటే x = h ప్లస్ r cos θ y = k ప్లస్ r sin θ. అంటే ఈ ఫార్ములా ఉండాలి. ఈ ఫార్ములా ఉండాలంటే ఇది ఎలా ఉంది ఇక్కడ చూడండి సేమ్ ఇది ఇలా ఉంది చూడండి x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 4 హోల్ స్క్వేర్ = 8². అంటే అప్పుడు ఇది ఈ ఫార్ములా ఉంది. ఇప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్ రాస్తావు x = h ప్లస్ r cos θ y = k ప్లస్ r sin θ అని ఆ ఫార్ములా. అట్లా కాదు ఇంకో ఈక్వేషన్ x² + y² = r². x² + y² = r². అంటే ఈ ఫార్ములా ఉంటే అప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్ ఏమొస్తుంది
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా, వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా. అంటే ఈ ఫార్ములా ఉంటే అప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్ ఫార్మ్ ఏమిటి? ఈ ఫార్మ్ ఉంది. నెక్స్ట్ మన ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈక్వల్ 0 అంటే జనరల్ ఫార్మ్ ఉంటాయి. అంటే పారామెట్రిక్ నీకు ఐడెంటిఫై చేస్తారు ఖచ్చితంగా. పారామెట్రిక్ ఈక్వేషన్. పారామెట్రిక్ ఈక్వేషన్ అంటే ఈ మెథడా ఈ మెథడా ఈ మెథడ్ ఈ మెథడ్ చూసుకోవాలి మనం. ఏ మెథడ్ ఉంటే ఆ మెథడ్. ఒకవేళ పారామెట్రిక్ మెథడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈక్వల్ 0 ఈ ఫార్ములా ఉంది అనుకో. అప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్ ఏంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ ప్లస్ ఆర్ కాస్ థీటా, వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ప్లస్ ఆర్ సైన్ థీటా. అసలు ఆర్ జీ ఎట్లా వస్తాయి అనేది ప్రాబ్లం చేసేటప్పుడు చెప్తాం. ఇది పారామెట్రిక్ ఈక్వేషన్. అట్లా కాకుండా ఇది మా జస్ట్ ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ పైన ఏదైనా ఒక సర్కిల్ తీసుకొని దాని సెంటర్ ఎక్స్ యాక్సిస్ పైన అంటే వై యాక్సిస్ అయితే 0 అవుతుంది. అప్పుడు ఫార్ములా ఏంటంటే ఆన్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ మైనస్ సి. ఇది ఎంసెట్ బిట్స్ వస్తాయి మనకి. ఇక్కడ ఎట్లా వస్తాయంటే ఎంసెట్లో బిట్లు అడిగినప్పుడు వస్తుంది. కాబట్టి దానికోసం మీకు చెప్తున్నా. ఎంసెట్లో బిట్ అడిగినప్పుడు ఏదైనా ఒక సర్కిల్ ఎక్స్ యాక్సిస్ ఉంటే అప్పుడు ఫార్ములా ఏంటంటే 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ మైనస్ సి. దాని మీద ప్రాబ్లం చెప్తాము, అప్పుడు అర్థం అవుతుంది. నెక్స్ట్ వై యాక్సిస్ మీద అంటే వై యాక్సిస్ పైన ఏదైనా సర్కిల్ యొక్క సెంటర్ ఉంటే అప్పుడు ఫార్ములా అంటే 2 ఇంటూ ఎఫ్ స్క్వేర్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఇది గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ పారామెట్రిక్ ఈక్వేషన్ అంటే ఈ ఫార్ములా ఉంటే ఇది పారామెట్రిక్ ఈక్వేషన్, ఈ ఫార్ములా ఉంటే ఇది పారామెట్రిక్ ఈక్వేషన్, ఇది ఉంటే ఇది. ఇప్పుడు మనం ఒక రెండు ప్రాబ్లం చేద్దాం, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ఇది చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4 అని ఉంది. పారామెట్రిక్ ఈక్వేషన్ రాయంటాడు. ఫస్ట్ ఇది ఏ ఫార్ములా ఉందో చూసుకోవాలి. ఈ 3 దాంట్లో మనకి ఏ ఫార్ములా ఉంది? ఈ మెథడ్లో ఉంది మనకి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇచ్చుకోవాలి ఆర్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇచ్చుకోవాలి ఆర్ స్క్వేర్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పారామెట్రిక్ ఈక్వేషన్ కాబట్టి పారామెట్రిక్ ఈక్వేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా, వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా. సరే సార్, నువ్వు పారామెట్రిక్ ఈక్వేషన్ చేసినావు, ఇక్కడ ఆర్ అంటున్నావు. ఆర్ అంటే ఏం తీసుకోవాలా? చూడు బాబు, మనకి ఇక్కడ ఏముంది? ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఆర్ స్క్వేర్ అంటే రాడు. పారామెట్రిక్ ఈక్వేషన్ ఏముంది? ఆర్ స్క్వేర్. 4 ఏం రాసుకోవచ్చు? 2 స్క్వేర్ రావచ్చా? ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 2. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటే ఎంతమ్మా? 2 కాస్ థీటా, వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఎంతమ్మా? 2 సైన్ థీటా. అయిపోయి 2 మార్క్స్ అంతే. చూడు పారామెట్రిక్స్ ఎంత ఈజీ. 2 మార్క్స్ ఈజీ, ఎంత ఈజీ చూడు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంది? సెకండ్ ప్రాబ్లం చేద్దాం. సెకండ్ ప్రాబ్లం ఏంది? 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 9 రాడు. 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 9 రాడు. మీకు ఒకటే చెప్పాను, ఈ ఎక్స్ స్క్వేర్ క్వశ్చన్ ప్లస్ వై స్క్వేర్ క్వశ్చన్ ఎంత ఉండాలా? 1 ఉండాలని చెప్పాలి. ఎందుకు? సర్కిల్ యొక్క జనరల్ ఫామ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈక్వల్ 0. ఎప్పటికైనా సరే సర్కిల్ యొక్క జనరల్ ఫామ్ ఎక్స్ స్క్వేర్ క్వశ్చన్ 1 ఉండాలా, వై స్క్వేర్ క్వశ్చన్ ఉండాలి. ఒక 1 లేకుండా మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఏంది? కాబట్టి ఈ 4 అవతల పంపించాము. అప్పుడు ఏమవుతుంది నీకు? ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 9/4. అప్పుడు ఇక్కడ ఏ ఫామ్ ఉంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఆర్ స్క్వేర్. ఆర్ అంటే ఎంత? ఇక్కడ 9/4 అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 9/4. మనం ఆర్ స్క్వేర్ కాబట్టి ఏం చేస్తాం? 3/2 హోల్ స్క్వేర్ రాస్తాం. ఇప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్ రాస్తావు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటే ఏంటండి? 3/2 కాస్ థీటా. అయిపోయింది. వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా. అప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటే ఎంత? 3/2 సైన్ థీటా. అంతే. 2 మార్క్స్. ఎంత ఈజీ సార్. 2 మార్క్స్ ఇచ్చుకోవడం చాలా చాలా ఈజీ మా. కాబట్టి 1-2 సార్లు జస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి. అంటే ఈ మెథడ్లో ఈ 2 చేస్తాం. ఇప్పుడు ఈ మెథడ్ ఒకటి చేస్తాం. ఒకసారి నోట్ చేసుకోండి. పారామెట్రిక్ ఈక్వేషన్ 3 మెథడ్స్ గుర్తుపెట్టుకోవాలా. 3లో ఏది అడిగినా 2 మార్క్స్ అడుగుతాడు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ 2 చేస్తాం. ఇది కూడా సేమ్ 2 కామన్ తీసి 2 చేస్తాం. ఇప్పుడు ఈ మెథడ్ చేద్దాం. 4th వన్ చేద్దాం. ఇక్కడ ఏమంది? ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 8 స్క్వేర్.
అంటే ఏ మెథడ్ ఉంది, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ ఆర్ స్క్వేర్. కంపేరింగ్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇక్కడ ఏముంది, హెచ్ కామా కే అంటే హెచ్ ఎంత మా 3, కే ఎంత మా 4, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 స్క్వేర్. నీకు ఇప్పుడు ఈ ఫామ్ లో ఉన్నప్పుడు పారామెట్రిక్ ఏంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ ఆర్ కాస్ట్, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా. అంటే హెచ్ అంటే ఎంత మా మీకు 3 ప్లస్ ఆర్ అంటే 8 స్క్వేర్ అంటే 8 కాస్ థీటా. y is equal to k plus r sin theta, k plus r sin theta. అంటే k అంటే ఎంత నీకు 4 ప్లస్ r అంటే ఎంత మా 8 sin theta. అయిపోయి 2 మార్క్స్ చూడు. అంటే పారామెట్రిక్ ఈక్వేషన్ జస్ట్ ఫార్ములా సైడ్ అంటే 2 మార్క్స్ వస్తాయి. చాలా సార్లు అడిగారు. ఓకేనా. ఇప్పుడు లాస్ట్ది జనరల్ ఫామ్ చేద్దాం. ఒకటి జనరల్ ఫామ్ చేద్దాం. జనరల్ ఫామ్ ఇది చేద్దాము. ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 ఈక్వల్ టు 0. దీనికి పారామెట్రిక్ ఫామ్ ఉంటాడు. పారామెట్రిక్ అంటే ఇది కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x. ఇక్కడ నుంచి మనకి ఏం కావాలా, జీ వాల్యూ ఎఫ్ వాల్యూ ఆర్ కావాలా. ఫస్ట్ జీ వాల్యూ కావాలా. అంటే జీ అంటే 2g ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోసం -4, g ఈజ్ ఈక్వల్ టు -4/2, 2 1 జా 2 2 జా, అంటే g ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా -2. 2f ఈజ్ ఈక్వల్ టు y కోసం ఏంటంటే -6, f ఈజ్ ఈక్వల్ టు -6 బై ఈ 2 వదిలితే బై 2, 2 1 జా 2 3 జా, అంటే f ఈజ్ ఈక్వల్ టు -3. c ఈజ్ ఈక్వల్ టు -12. సెంటర్ మనకు తెలుసు -g కామా -f. ఇప్పుడు ఏమవుతుందా -2 కామా -3. ఈ మైనస్ కి మైనస్ ఈ మైనస్ కామా g కామా f ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 2 కామా 3. రేడియస్ అంటే r ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. r ఈక్వల్ టు g స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 ప్లస్ f స్క్వేర్ 3 స్క్వేర్ 9 మైనస్ c ఏమవుతుందా మైనస్ ప్లస్ 12. ఇప్పుడు ఏమవుతుంది 9 ప్లస్ 4 13 ప్లస్ 12 25, రూట్ 25 అంటే 5. అంటే r ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 5. నీకు r తెలుసు, g తెలుసు. ఇప్పుడు నీకు ఈ ఫామ్ లో ఉంటే పారామెట్రిక్ ఈక్వేషన్ ఇది కదా, అంటే x ఈజ్ ఈక్వల్ టు -g ప్లస్ r కాస్ థీటా. x ఈజ్ ఈక్వల్ టు g అంటే ఎంత 2 అంటే -2 ప్లస్ r అంటే ఎంత 5 ప్లస్ కాస్ థీటా. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు y ఏమవుతుందా -f ప్లస్ r sin థీటా. y ఈజ్ ఈక్వల్ టు -f అంటే ఎంత 3 -3 ప్లస్ r అంటే ఎంత 5 sin థీటా. అయిపోయింది. ఇది పారామెట్రిక్ ఈక్వేషన్ ప్రాబ్లం. పారామెట్రిక్ లో ఇవి ప్రాబ్లమ్స్. ఇక్కడికి మీకు 2 మార్క్స్ మొత్తం క్లియర్ అయిపోయినాయి. ఏది ఎక్సైజ్ 1A లో 2 మార్క్స్ క్లియర్ అయిపోయినాయి. గుర్తుపెట్టుకో, పారామెట్రిక్ మీద అయినా 2 మార్క్స్ అడుగుతాడు. అంటే పారామెట్రిక్ మీద అయినా 2 మార్క్స్ అడుగుతాడు, లేకుంటే ఎండ్ ఆఫ్ ద డయామీటర్ అని అడుగుతాడు, లేకుంటే ఇలాంటి ఈక్వేషన్ ఇచ్చి జీ వాల్యూ ఎఫ్ వాల్యూ రేడియస్ అని అడుగుతాడు. దీని మీద ఖచ్చితంగా. ఇప్పుడు 7 మార్క్స్ చూద్దామా. 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఖచ్చితంగా వస్తాయి. మనకు ఎక్సైజ్ 1A నుంచి 2 మార్క్స్ ఒకటి, 7 మార్క్స్ ఒకటి ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు 7 మార్క్స్ చెప్దామా. 7 మార్క్స్ చూద్దాం ఒకసారి.